ఏదైతే జనసేన పార్టీ కమిటీలు వేయబోతున్నారన్న తర్వాత అందరిలోనూ జోష్ నిండింది జనసేన కార్యకర్తలు. మరోవైపు బాలినేని శ్రీనివాస్ లాంటి కీలక నేతకు 6 జిల్లాల యొక్క బాధ్యతను అప్పగించడాన్ని ఏ రకంగా చూడాలి? లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. జనసేన పార్టీ ప్రారంభించి ఇప్పటికి పుష్కర కాలం అయింది. ఈ పుష్కర కాలంలో ఎప్పుడో క్షేత్రస్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారము, పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు 2 ఎన్నికలు ప్రధానమైనటువంటి 2014, 2019. 14లో అసలు పోటీయే చేయలేదు, 19లో పోటీ చేసి విఫలమయ్యారు, 24లో సక్సెస్ అయ్యారు. కాబట్టి కనీసం ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. కాబట్టి ఈ 2 ఏళ్లలో సానుకూలమైనటువంటి పరిస్థితులు జనసేన పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఇన్ఛార్జీలు ఉండాలి, పార్టీ పరంగా యాక్టివిటీస్ ఉండాలి. అన్ని మండలాలకి, అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నటువంటిది అంతా ఇది ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా కొనసాగిద్ది అని అనుకుందాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇతర ఎవరైతే జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు సామినేని ఉదయభాను వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావచ్చు. అయినా కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఎవరున్నారు జనసేనలో వాళ్ళ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఒక పార్టీ నడపాలి అని అంటే అంగబలం కావాలి, అర్ధబలం కావాలి, రాజకీయ చతురత కావాలి. ఇవన్నీ ఉన్నటువంటి నాయకుల్ని ఆయా ప్రాంతాల్లో నాయకులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అధినాయకత్వం చేయాలి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అంగబలం అర్ధబలం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత ఆ విధంగా కొంత ఉన్నటువంటి ఆ బలంతో జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అందుకని ఖచ్చితమైనటువంటి ఎంపిక చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారం. జనసేన నాయకులు ఎవరిని పెట్టుకుంటున్నారు, ఎలా పార్టీ అభివృద్ధి చెందాలనుకుంటుంది అనేటువంటి వ్యవహారం అంతా కూడా జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. మరి వీళ్ళు 175 నియోజకవర్గాల్లో ఎలా పెడతారు? మరి వైఎస్ఆర్ తెలుగుదేశం ఉంది కదా, బీజేపీ ఉంది కదా అంటే తెలుగుదేశం బీజేపీ ఉంటాయి ప్రభుత్వంలో, వాళ్ళు భాగస్వాములు. ఏ పార్టీ కాబట్టి బీజేపీ కూడా 175 నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో వాళ్ళు బలంగా గ్రామ స్థాయి వరకు కేటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన ఆ దిశగా ముందుకెళ్తుంది. ఒకవేళ జనసేన అలా బలోపేతం అయితే అది కూటమికి బలమే తప్ప బలహీనత కాదు. జనసేన బలం పొందిద్ది. ఎలా వస్తాయి జనసేనకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, జనసేనలో చేరే వాళ్ళు ఎవరు, ఒకవేళ జనసేనకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వస్తారా? అంటే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు బలం అవుతుంది. అదే సమయంలో ఒక్కవరిలో 2 కత్తులు దూరం అన్నట్టుగా ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు తీసుకోండి. అక్కడ దామచర్ల జనార్దన్ గారికి ఆయనకి కొంత వైరం ఉన్నమాట ప్రజల్లో కూడా బాగా చొచ్చుకెళ్ళిన మాట వాస్తవం. రేపొద్దున ఫ్యూచర్లో అక్కడ టీడీపీకి జనసేనకి చెడే అవకాశం లేదంటారా? లక్ష్మీనాథ్ గారు, మీడియా వాళ్ళు ఈ విధంగా లేని విషయాలను ఎక్కువగా ఊహించి ఒక ప్రచారం చేసేటువంటి వ్యవహారం తప్ప, ఇప్పుడు దామచర్ల జనార్దన్ ఏ పార్టీ అండి? తెలుగుదేశం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ? జనసేన పార్టీ. ఎవరు పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు. పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీల్లో ఏ విధంగా నామినేటెడ్ పోస్టులు పంచుకోవాలి, ఏ విధంగా ప్రోటోకాల్కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉండాలి, అవన్నీ అధిష్టానం నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. దామచర్ల జనార్దన్ కను బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమైనా గొడవలు ఉంటాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దామచర్ల జనార్దన్ తో గొడవలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు జనసేన పార్టీ మిత్రుడు కదా, మిత్ర పార్టీ, గొడవలు ఎందుకు ఉండాలి? ఉండకూడదు.
ఆ విధంగా గొడవలు పడకూడదు. ఒకవేళ గొడవలు పడ్డారనుకోండి, ఆ విషయం ఒకవేళ దామరచర్ల జనార్దన్ తప్పుంటేనేమో అధినాయకత్వం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు చెప్తారు. ఒకవేళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తప్పుంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, సర్దిదిద్దుతాడు. ఇప్పుడు మొన్న పిఠాపురంలో ఏం జరిగింది? పిఠాపురంలో వరదకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుర్చీలు, ఫోటోలు వ్యవహారం ఇవన్నీ అడుగుతున్నాడు అనే దాని మీద వివాదం ఉంది అనేటువంటి దాని మీద ఆయన ఇన్ఛార్జ్ ఉద్దాయా, నువ్వు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండు, ఆ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ పిఠాపురంలో ఒక కమిటీ వేస్తామని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడేమైనా పిఠాపురంలో గొడవలు వస్తాయా? ఏమి లేవుగా. అందుకని ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరు పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు, మిత్రులతో మంచిగా ఉంటారు, లేదా మిత్రులతో ఘర్షణ వచ్చినాయి అనుకోండి సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. కృష్ణాంజలి గారు మీరైతే ఈజీగా అయితే చెప్తున్నారు, కానీ ఇప్పుడు క్రింది స్థాయిలో కొన్ని చోట్ల గోదావరి జిల్లాలో కావచ్చు జనసేన బలంగా ఉంది కొంచెం ఆ జిల్లాలో, కాబట్టి నేను ఉదాహరణకి చెప్తున్నాను. ఆ జిల్లాలో క్రింది స్థాయిలో ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు నెంబర్ 2 నెంబర్ 3గా ఎదగపోవడానికి అక్కడున్న టీడీపీ కేడర్ అడ్డుపడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఎవరైనా ఎదగటానికి ఇంకోళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటిది వాళ్ళ చేతకానితనం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు జనసేనలో ఎదగడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుపడిందని నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ సపరేట్, జనసేన సపరేట్. జనసేన నువ్వు ప్రజలకు విస్తృతంగా వెళ్ళాలి, వెళ్ళి ప్రజలను ఏదో మమేకం కావాలి. వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య, డిప్యూటీ సీఎం ఉన్నాడు పవన్ కళ్యాణ్, అదే విధంగా వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాసు, అలాగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జనసేన ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారని నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ గమనించాలి, 21 కాదు సార్ కృష్ణాంజలి గారు, మీ మాటకు అడ్డొచ్చాను. 21 మందిలో పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు పట్టింది పిఠాపురం నుంచి. ఆయన్ని 2 సంవత్సరాల నుంచి పిఠాపురంలో ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. 2 సంవత్సరాలు పట్టింది. మా సామాన్యులకి ఎలా ఉంటుంది అంటారు ఆ పరిస్థితి? పిఠాపురంలో ఏమీ జరగట్లేదు. మీడియాలో కథనాలు రావడానికి, డిబేట్ జరగడానికి మాత్రమే పనికి వచ్చింది తప్ప ఏమీ లేదు అసలు అక్కడ. ఆఖరికి మీరు కూడా మా మీద ఏమి లేకుండా అసలు ఏమీ లేదండి. పిఠాపురంలో వర్మ తన తెలుగుదేశం పార్టీ తరఫున తన పాత్ర నిర్వర్తించాడు, జనసేన వాళ్ళు జనసేన పాత్ర నిర్వర్తించారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరగటం లేదా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడ పని జరుగుతూనే ఉంది కదా. మీరు గమనించండి, పిఠాపురంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా పిఠాపురంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎవరైనా మాట్లాడుకున్నారా? ఈ డిబేట్లన్నీ ఎవరి మీద జరిగాయి? తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళ మధ్య సఖ్యత, వ్యవహారం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడ నడుస్తున్నాయి. వీళ్ళు పోట్లాడి మరి పోటీ పడి మరి ఎదగటానికి ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ పార్టీలోళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి అది ఒక రకంగా వీళ్ళ ఎదుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారమే కదా. మీరు అందుకనే జనసేన 175 నియోజకవర్గాల్లో ఎదిగిన, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎదిగేటువంటి ప్రయత్నం చేసిన అది కూటమికి బలమే. తెలుగుదేశం ఇంకొక పక్కన ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తే, బీజేపీ ఇంకొక పక్కన ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా తొక్కేసేటువంటి ప్రయత్నం ఈ ముగ్గురు కలిసి చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఈ టైప్ లో మాట్లాడారు. మీరు మాట్లాడిన విధాన్ని పాజిటివ్ గా తీసుకునే అవకాశం టీడీపీ తీసుకునే అవకాశం ఉందంటారా? మీరు టీడీపీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటది, జనసేన కూడా తీసుకుంటది. మీడియాకి మాత్రమే మసాలా కోసం ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు అంటే దీన్ని జీర్ణించుకోలేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు? ఈ ముగ్గురు కలిస్తే, ఈ ముగ్గురు బలంగా ముందుకెళ్తే వాళ్ళకి స్పేస్ ఉండదు. ఇప్పుడు జనసేన ఎదగాలని ప్రయత్నం చేస్తుంది రాయలసీమలో, లేకపోతే ఇంకొక ప్రాంతంలో బలిజల్ని, ఇంకొక కాపుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేశారనుకోండి, ఎవరికి నష్టం? దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అను న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు జనసేన వైపు వచ్చేదానికి అవకాశం ఉండదు. స్పేస్ ఉంది కాబట్టి, ఎదుగుతున్నటువంటి పార్టీ కాబట్టి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కోరుకుంటది,
జనసేన ఎదగకూడదు, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యత ఉండకూడదు, కూటమి పార్టీ మధ్య సఖ్యత ఉండకూడదు. ఇదిగో ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు, ఇదిగో కొట్లాడుకుంటున్నారు, విడిపోతాడు వర్మ, మారిపోతాడు వర్మ, బయట వెళ్ళిపోతున్నాడు, వర్మకి ఏదో అన్యాయం జరుగుతుంది, వర్మ అన్యాయం జరుగుతుందని చెప్పకుండా వీళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. వర్మ ఏం చెబుతున్నాడు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ నేను చెప్పినటువంటి విధంగానే మా నాయకత్వం నడుచుకుంటుంది, తెలుగుదేశం పార్టీ నేను దాటిపోను అని ఆయన చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రము తగుదనమ్మా అని గోతికాడ గుంటన